సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి 15 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఇటీవలే మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తమ చైర్మన్ పైనే అవిశ్వాసం పెట్టారు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. అవిశ్వాసంలో కీలక పాత్ర పోషించిన కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో నిఖిల దిలీప్ రెడ్డి సస్పెన్షన్తో పార్టీకి మిగిలిన కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఒకేసారి దాదాపు 15 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా బిగ్ షాక్ తగిలినట్లయింది. సూర్యాపేట బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు అంతా కూడా ఒక్కసారిగా రాజీనామా చేయడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇక స్థానిక నేత జగదీష్ రెడ్డికి కూడా దీంతో పెద్ద షాక్ తగిలినట్లయింది. పార్టీకి ఒక్కసారి 15 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో సూర్యాపేట మున్సిపాలిటీలో పార్టీ బలం తగ్గింది. ఎస్, మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రమేష్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు దాదాపు 15 మంది ఒకేసారి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు ఎందుకు రాజీనామా చేసినట్లు, ఎందుకు అంత అసంతృప్తితో కౌన్సిలర్లు పార్టీ నుంచి బయటకు వచ్చారు? సూర్యాపేటలో గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలు బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వివాదం నడుస్తుందని చెప్పవచ్చు. మొన్న అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే మొత్తం కూడా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఒక దశలో ఆ మున్సిపల్ చైర్మన్ ని దించాలని కూడా చూడడం జరిగింది. కానీ చివరి నిమిషంలో మనం అంతా కూడా చూడడం జరిగింది. చివరి నిమిషంలో ఒక కౌన్సిలర్ తక్కువగా ఉండడంతో కూడా బలం లేకపోవడంతో అవిశ్వాసం వీగిందని చెప్పవచ్చు. మున్సిపల్ అవిశ్వాస తీర్మానంలో కీలకంగా వ్యవహరించి ఆ చైర్మన్ ని దింపాలని చూసినటువంటి నిఖిల దిలీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే, అతనే చైర్మన్ అవుదామని కూడా మొత్తం కౌన్సిలర్లందరినీ కూడా పోగేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మొత్తం రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా ఎవరైతే ఆ మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా, అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అక్కడ టూరి మావని చివరి నిమిషంలో కూడా డ్రాప్ అయినట్టు కావడంతో కూడా అవిశ్వాసం వీగిపోయారు. అప్పటి నుంచి కూడా మొత్తం కొంత కాలం నుంచి కూడా ఈ విధంగా వివాదం తలెత్తింది. అయితే రాత్రి ఎవరైతే మున్సిపల్ చైర్మన్ కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకు కారణమయ్యాడో నిఖిల దిలీప్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఆ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో వెంటనే అతనికి మద్దతుగా అదేవిధంగా మొత్తం 15 మంది కౌన్సిలర్లు కూడా మూకుమ్మడిగా మీరు రాజీనామా చేసేది కాదు, మేమే రాజీనామా చేస్తున్నాం అన్నట్టు కూడా ఆ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నిజంగా ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి షాక్ అనే చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఈ విధంగానే జరుగుతున్నాయి. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఏకైక స్థానం సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేగా అక్కడ గెలవడం జరిగింది. అక్కడ ఆ పట్టు నిలుపుకోవాలన్నా కానీ మన జరిగినటువంటి మున్సిపల్ అవిశ్వాస తీర్మానంలో కాస్త అవిశ్వాసం వీగేందుకు ప్రయత్నించిన కానీ ఇప్పుడు సొంత పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లే 15 మంది కౌన్సిలర్లు అక్కడి నుంచి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ మున్సిపల్ చైర్మన్ పై గతంలో అవిశ్వాసం పెట్టినటువంటి వారు, అదేవిధంగా జగదీష్ రెడ్డి కూడా వీరు వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ మేము పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది. 15 మంది కౌన్సిలర్లు అంటే పెద్ద ఎత్తున మున్సిపాలిటీ సంబంధించినటువంటి నేతలంతా కూడా దాదాపుగా రాజీనామా చేశారు. వీళ్ళంతా కూడా మరి ఏ పార్టీలో చేరబోతున్నారు? దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా స్పందించిందా? అంటే వీళ్ళని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేసిందా? ఆ బీఆర్ఎస్ పార్టీలు ముందుగానే ఇది ఊహించినటువంటి పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరంతా కూడా ఆ మున్సిపల్ చైర్మన్ కు అవిశ్వాసంగా వ్యతిరేకంగా సంతకాలు పెట్టినటువంటి వారు. అప్పటి నుంచి కూడా వీరంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా వస్తూ ఉన్నారు. అయితే నిఖిల దిలీప్ రెడ్డి ఎవరైతే మనం చూడడం జరిగిందో అతను మాట్లాడుతున్నటువంటి ప్రకారం అతను చైర్మన్ కావాలనుకునే వీరందరి మద్దతు కూడా కూడగొట్టుకోవడం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఒక కౌన్సిలర్ అందుబాటులో రాలేక రాజకీయ పరిణామాలతో మొత్తం కూడా వీగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ నిఖిల దిలీప్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడంతో నిఖిల దిలీప్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. వీరందరూ కూడా మద్దతుగా ఉండడంతో ఇప్పుడు అతనికి మద్దతుగా వీరంతా రాజీనామా చేయడం జరిగింది. మొత్తం వీరంతా త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారనే సమాచారం అందుతుంది. మొత్తం సూర్యాపేట మున్సిపాలిటీలో 48 మంది కౌన్సిలర్లు ఒకరు ఇకపోగా మొత్తం 47 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 47 మంది కౌన్సిలర్లు మొత్తం కూడా ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి, గతంలో అధికార పార్టీలో
కాంగ్రెస్ పార్టీ 8 మంది ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు 15 మంది, ఆ 23 మంది సంఖ్య కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందని చెప్పవచ్చు. కానీ మొన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఎట్టకేలకు ఇక అవిశ్వాసం కూడా పెట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ చైర్మన్ ని దిప్పుతారని భావించినా కానీ చివరి నిమిషంలో మనం చూడడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున గొడవ కూడా జరిగింది. ఎవరైతే వ్యతిరేకంగా సంతకం పెడతారని రాలేదో ఇంటిపై కూడా వెళ్లి దాడి కూడా చేసినటువంటి పరిస్థితి, ఉద్రిక్తత పరిస్థితి కూడా సూర్యాపేటలో తలెత్తింది. కానీ ఇవాళ అంతా కూడా మూకుమ్మడిగా 15 మంది అంటే దాదాపుగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో 2 పర్యాయాలు 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డిని కాదని కూడా ఇప్పుడు ఒక్కసారిగా 15 మంది పార్టీకి రాజీనామా చేయడం అనేది కూడా షాక్ అని చెప్పవచ్చు. వారంతా కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పార్టీ కౌన్సిలర్లు బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి ఏకంగా 15 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఇటీవలే మున్సిపల్ చైర్మన్పై వీళ్ళంతా కూడా అవిశ్వాసం ప్రవేశపెట్టారు. తమ చైర్మన్ పైనే బీఆర్ఎస్ సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందులో కీలక పాత్ర పోషించిన కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డి పార్టీ సస్పెండ్ చేయడంతో దిలీప్ రెడ్డికి మద్దతుగా మిగిలిన కౌన్సిలర్లు పార్టీకి షాక్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఒకేసారి 15 మంది బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. దీంతో సూర్యాపేటలో బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. స్థానిక నేత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి కూడా పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. అందరూ కూడా ఒకటే గమనించండి, ఇక్కడ ఇంత యూనిటీగా ఉండి మేము నిఖిల దిలీప్ రెడ్డి గారికి మద్దతుగా రాజీనామా చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది అనేది కూడా మీరు ఒకసారి గమనించండి. మీరు ఇచ్చినటువంటి మందుగుండు సామాగ్రిని ఎన్నికల సమయంలో ప్రజలకు చేరవేసి మీకు మెజార్టీని చూపించి మీరు నానా కష్టాలు పడి కడుపులో తలకాయ పెట్టి మరి మీకు మెజార్టీ తీసుకొస్తే అదే మందుగుండు సామాగ్రిని వారి స్వలాభం కోసం వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసి మిమ్మల్ని మీ ఓటమికి కారకులైనటువంటి కొంతమంది నాయకుల్ని ఈరోజు మీ పంచన చేర్చుకొని మీరు డబ్బులు అడిగిరని చెప్పేసి అని వివిధ కారణాలతోని పత్రికాముఖంగా కూడా విమర్శించడం వాళ్ళని ఈరోజు సంఖలో పెట్టుకొని మీరు ఇట్లా పార్టీ కోసం కష్టపడేటువంటి నిఖిల దిలీప్ రెడ్డి గారిని మీరు రాత్రికి రాత్రే ఏదో శాశ్వతంగా సస్పెండ్ చేసినారు. ఈ పార్టీ శాశ్వతమా లేదా మనం శాశ్వతమా? ఈ శాశ్వతమైన సస్పెండ్ ఏంది, ఈ పదం ఏంది? కానీ ఇన్నాటికి మాకు ఒకటే గుర్తొచ్చింది ఏంటంటే మా అందరి తిరుగుబాటు వల్ల అక్కడ ఉన్నటువంటి 14 మందికి గౌరవం వచ్చింది. మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ గారు ఒక సంతకం పెట్టి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అది నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకనంటే ఎప్పుడూ పని లేదు పాపం అన్నకి, కానీ ఆ వర్గానికి మొట్టమొదటిసారిగా ఒక పేపర్కి ఒక పత్రికా ప్రకటన ఇచ్చే విధంగా చేసిండు. అన్న సవరాల సత్యనారాయణ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, మొట్టమొదటిసారి మీకు పని వచ్చింది, ఇదే చివరి పని కూడా అవుతుంది నాకు తెలిసి ఆ పార్టీలో. ఎందుకనంటే ఇప్పటికైనా గమనించండి స్థానిక ప్రజల, సూర్యాపేట ప్రజల అభివృద్ధి మాటను అవినీతి జరిగిందనేది మేము ఇస్తున్నది అక్షర సత్యం. ఎందుకనంటే 2019 మున్సిపల్ చట్టం ఆ రోజున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ప్రతి మనిషి పేరు మీద 200 నుంచి 220 రూపాయలు ఖర్చు పెట్టాలి. వార్డులో ఉన్నటువంటి అభివృద్ధికి అయితేనేంటి, వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం అయితే ప్రతి వార్డులో 5,000 నుంచి 6,000 జనాభా ఉంటున్నటువంటి సూర్యాపేట మున్సిపాలిటీలో సుమారు ప్రతి నెల మాకు 6 లక్షల నుంచి 8 లక్షల నుంచి 10 లక్షల వరకు రావాలి. వాటి ద్వారా మేము అభివృద్ధి చేసుకోవాలి. కానీ అభివృద్ధి కావాలని అంటే పార్టీ మారాలని చెప్పని మీరు పెట్టిన మొట్టమొదటి సిద్ధాంతమే మీదే. దాని ప్రకారమే మేము మారినాం. మాకు రావాల్సినటువంటి నిధులను కొట్లాడినాం, తెచ్చుకున్నాం. మీ దగ్గర నుంచి నయాన భయానం మేము అందరం కూడా చేసుకున్నాం, వాటిని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ సంక్షేమ పథకాల విషయంలో కూడా మీరు కొంతమంది పేర్లు పెడితే మేము కొంతమంది పేర్లు ఇచ్చినా, వాళ్ళు కొంతమంది పేర్లు ఇచ్చినా న్యాయంగా జరిగిందా, నిష్పక్షపాతంగా జరిగిందా విషయం మీకు మాత్రమే తెలుసు, మాకు మాత్రమే తెలుసు. ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాం, మీ పద్ధతిని మార్చుకొని నిఖిల దిలీప్ రెడ్డి గారిని మీరే శాశ్వతంగా సస్పెండ్ చేయడం కాదు, మీరే శాశ్వతంగా ఇక మీ పార్టీ మొత్తం కూడా భూస్థాపితమయ్యేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది. అతి తొందరలోనే ఈ అసమ్మతి కౌన్సిలర్లు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని సూర్యాపేటలో మళ్ళీ అవినీతి లేని అభివృద్ధిని అందిస్తామని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరికీ ఈ అవిశ్వాసం గురించి సూర్యాపేటలో అందరికీ కూడా నాలెడ్జ్ ఉన్నది. పోయిన నెల 10వ తారీఖు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి అదే పెట్టిన క్రమంలో మీకు కనుక ఇష్టం లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారికి కనుక అవిశ్వాసం పెట్టింది ఇష్టం లేకపోయి ఉంటే పిలిపించి మాట్లాడినా బాగుండేది. అప్పటి నుంచి స్టిల్ నిన్నటి వరకు అయినా ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు. మరి అది మేము మా పార్టీగానే టీఆర్ఎస్ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచే మేమందరం కూడా అవిశ్వాసం పెట్టడం జరిగింది. మున్సిపాలిటీలో సక్రమమైన పరిపాలన చేసుకుందామనే క్రమంలో మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు కోరినాం.
వాళ్ళు కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మేమందరం కలిసి ఈ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు దీన్ని వీగిపోవాలని చెప్పేసి ఇదే జగదీష్ రెడ్డి గారు కృపాకర్కి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి మరి ఆయన తీసుకోవడం జరిగింది. సరే, ఆ రోజు జరిగిన 28వ తారీఖు జరిగిన ఘర్షణలో 10 ఏళ్ళుగా మేము పార్టీ కష్టపడి 2014 నుంచి 2024 వరకు కూడా మేము కష్టపడ్డాం. మమ్మల్ని కనీసం గుర్తించకుండా, మహిళలను కూడా చూడకుండా నా భార్య మీద ఆ రోజు దాడి చేయడం జరిగింది. మీరు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఎస్పీలో పార్టీలో జాయిన్ అయిన ఇదే కృపాకర్ గారిని దగ్గరికి తీసుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, ఆయనకు మద్దతు ఇవ్వడం. మరి ఆయన మన పార్టీ నుంచి పోయినప్పుడు ఆయన మీరు ఏదో 25 లక్షల రూపాయలు నన్ను అడిగిండు, 2018 ఎలక్షన్స్ అప్పుడు అడిగిండు. ఇదే జగదీష్ రెడ్డి నన్ను అడిగిండు. నా అక్కడ లేకపోయేసరికి నా మీద అది మనసులో పెట్టుకొని నన్ను చాలా రకాల ఇబ్బంది పెట్టిండని చెప్పి చెప్పిండు. అంటే మిమ్మల్ని అన్నోళ్ళనే మీరు ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని అన్ని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళనే, బయట పార్టీ వాళ్ళ మీదనే మీకు ఇష్టం ఉన్నది. నిజంగా మీకోసం, మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మీద మీకు ఎన్నడూ కూడా లేదు. అది మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం. మీకోసం కష్టపడే జనంలో ఉండేటోళ్ళకు, ఉండే ప్రజాప్రతినిధులందరికీ, ఓట్లున్న ప్రజాప్రతినిధులందరినీ పక్కన పెట్టుకొని, ఓట్లు లేనటువంటి వాళ్ళందరినీ మీ ఎంట పెట్టుకొని మీరు వాళ్ళందరినీ, ప్రజల్లో ఉండేటోళ్ళందరినీ దూరం చేసుకునే అలవాటు మీకు మొదటి నుంచి ఉన్నది. అందుకోసమే ఈరోజు వీళ్ళు పార్టీ నుంచి పోయినా పర్లేదనే ఆలోచన చేసినట్టు కనపడుతున్నది. నిన్నటికి నిన్న ఏదో తప్పు చేసినట్టుగా, మేము చేయకూడని పని ఏదో చేసినట్టుగా, మీరు ఈ 10 ఏళ్లలో మీరు ఎన్ని రకాలుగా మాతో పని తీసుకున్నారో, ఎన్ని రకాలుగా మేము ఆర్థిక ఇబ్బందులు పడి మీ పార్టీకి పనిచేసినామో అది మీ మనస్సాక్షికి తెలుసు. 2014 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అది చెప్పినట్టుగా పార్టీకి చాకరీ చేసినాము ఆల్మోస్ట్. అది అంటే ఎన్ని రకాలుగా వాడామో అన్ని రకాలుగా వాడుకున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా ధర్నాలు చేయించిన చరిత్ర మీకున్నది. యాక్చువల్గా ప్రతిపక్షం ఉంటే అటువంటి పని చేయాలి, కానీ మీరు అధికార పార్టీలో ఉండి ధర్నాలు చేయించిన చరిత్ర మీకే దక్కుతుంది. అది మీకు మీ అధ్యక్షుడు కేసీఆర్కే దక్కుతుంది. ఇన్ని రోజులు ఈ పార్టీలో ఎందుకు పనిచేసినాం అనేటువంటి ఆలోచన ఈరోజు మాకు అనిపిస్తున్నది. సరే, ఇందాక మన మిత్రులు చెప్పినట్టు అన్నపూర్ణ గారి చేతికే చైర్మన్ ఒప్పచెప్పేసి ఆమె చేతి నుంచి ఏ పని కాకుండా చేశారు. ఇక టౌన్ అధ్యక్షుడిగా చాలామంది యాక్టివ్గా ఉన్న వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ పక్క పెట్టి ఏం నిలవనటువంటి సౌరాజ్ సత్యనారాయణ గారిని ముందు పెట్టినప్పుడే అర్థమవుతుంది. సూర్యాపేట ప్రజానీకానికి అందరికీ కూడా ఇది అర్థమైంది. ఇలా సౌరాజ్ సత్యనారాయణ గారికి ఇది ఒక మంచి అవకాశం. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం లాస్ట్ అనుకుంటా. కనీసం సంతకం పెట్టి నన్ను నిఖిలను సస్పెండ్ చేయడానికి మీ అధ్యక్ష పదవి ఉపయోగపడ్డదని మేమందరం అనుకుంటున్నాం. మరి ఈ రకంగా పార్టీలో గుర్తింపు లేకుండా, పనిచేసిన వాళ్ళని ఎవరిని గుర్తించకుండా, ఎంతసేపటికి నాకే పేరు రావాలి. ఇప్పుడు ఎక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ అక్కడ శిలాఫలకం మీద కౌన్సిలర్ల పేరు పెట్టడానికి కూడా ఇష్టపడని వ్యక్తి అతను. ఎంతసేపటికి తన పేరు ఒక్కటే ఉండాలి అని ఆలోచించే వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. మరి అటువంటిప్పుడు కౌన్సిలర్లు ఎందుకు? 48 మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడు మీరు 100 కోట్ల ఫండ్ ఇచ్చామని చెప్తున్నప్పుడు అక్కడ ఆయా సందర్భాల్లో ఆ శిలాఫలకాల మీద వాళ్ళవి కూడా ఉండాలి కదా పేర్లు. మీ ఒక్కరిదే ఉంటే ఎట్లా సరిపోతుంది? పాలకవర్గం పేర్లు లేకుండా అవుతుంది కదా. మెడికల్ కాలేజీ తెస్తుంది, మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న కౌన్సిలర్ పేరు బెటర్ అవుతుంది. కలెక్టరేట్ పెడితే కలెక్టరేట్ కాడికి కౌన్సిలర్నే ఆహ్వానించారు. అటువంటి సంస్కృతి ఉన్నది మీకు. ఇవాళ ఏదో మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని చెప్తున్నారు మీరు మమ్మల్ని సస్పెండ్ చేసేది ఏంటి? మేమే మూకుమ్మడిగా మేము ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్పిన నేను నీ పార్టీకి నీకు దండం అని చెప్పేసినాం. ఇలా కొత్తగా మీరు మమ్మల్ని ఏం సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ జిల్లా అధ్యక్షునికే మేము అందరం మూకుమ్మడిగా 15 మంది కౌన్సిలర్లో మూకుమ్మడిగా రాజీనామా చేసి మీకు లెటర్ పంపిస్తున్నాం. మీరు ఇంకా మా మీద ఏదో పెత్తనం చేస్తున్నాం అనేది అనుకోకండి. మేమే మీ పార్టీ నుంచి తొలగిపోయి మా కార్యాచరణని మేము త్వరలో ప్రకటిస్తాం. నాకు మద్దతు తెలిపిన దాంట్లో ఒకసారి పేరు చదువుతున్నా. గౌరయ్య గారు, మామిడి గౌరయ్య గారు 2వ వార్డు, ధరావత్ రవి గారు 3వ వార్డు నుంచి, జాటోత్ లక్ష్మీ మకట్లాల్ గారు 4వ వార్డు, కుమ్మం